సినిమాల్లో చివరకు అరెస్ట్ అయ్యేది విలన్లే. ఇదే విషయం ప్రస్తావించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఢిల్లీలో రేవంత్ రెడ్డి చేసిన ఆ వ్యాఖ్యల వెనుక మర్మమేంటి? విచారణలు కొలిక్కొచ్చాయని ఇండికేషన్ ఇచ్చారా? అసలేం చెప్పాలనుకున్నారు సీఎం? ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్చాట్ చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ ఎమ్మెల్యే హరీష్ రావులపై సెటైర్లేశారు. కేటీఆర్ పరుష పదజాలంతో చేస్తున్న ఆరోపణల విషయంలో కొద్ది రోజులుగా సంయమనంతో ఉన్నారు రేవంత్. ఇప్పుడు పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. ఇటీవల జరుగుతున్న పరిణామాలపై రేవంత్ రెడ్డి సీరియస్ గానే ఉన్నట్టు కనబడుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ తుది దశకు చేరుకుంది. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు ఈటెల రాజేందర్, హరీష్ రావులు కూడా విచారణకు హాజరయ్యారు. ఇప్పుడు నివేదిక సిద్ధం చేసే పనిలో ఉన్నారు జస్టిస్ పీసీ ఘోష్. నివేదిక అందగానే ప్రభుత్వం కూడా యాక్షన్లోకి దిగే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన అధికారులందరిపై ఏసీబీ దాడులు జరుగుతున్నాయి. వందల కోట్ల ఆస్తులు బయటపడుతుండటంతో కాళేశ్వరం కమిషన్లో అధికారుల పాత్రపై విచారణలో చాలా స్పష్టత వచ్చినట్టుగా కనబడుతోంది. నివేదిక వస్తున్న నేపథ్యంలో కీలకమైన నాయకులకు కూడా ఉచ్చు బిగుస్తోందనే ఇండికేషన్ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చారా అనే చర్చ జరుగుతోంది. విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా ఇంజనీరింగ్ అధికారులపైనే చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు నేతల వంతు వచ్చిందా? అందుకే విలన్లు ఎప్పుడు క్లైమాక్స్ లోనే అరెస్ట్ అవుతారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారా అనే చర్చ జరుగుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కూడా తుది దశకు వస్తోంది. ఇప్పటికే చాలా మందిని పోలీసులు ప్రశ్నించారు. సాక్షులుగా చాలా మందికి నోటీసులు ఇచ్చి వారి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. మరికొంతమందిని కూడా విచారణకు పిలుస్తున్నారు. ట్యాపింగ్ లో కీలకంగా ఉన్న ప్రభాకర్ రావును ప్రశ్నించడం కూడా ఇప్పటికే చాలా సార్లు జరిగింది. వీలైనంత త్వరగా విచారణను ముగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ట్యాపింగ్ కేసులో కూడా కొంతమంది అధికారులు జైలుకు వెళ్లారు. అయితే ఇప్పటిదాకా ఫోన్ ట్యాపింగ్ కు ఆదేశించిన వారెవరు, ఆదేశాలు ఎక్కడి నుంచి వచ్చాయనేది క్లారిటీ రాలేదు. గత ప్రభుత్వ పెద్దల చుట్టూ ఈ వ్యవహారం తిరుగుతోందని చర్చ జరుగుతోంది. మరోవైపు విద్యుత్ కొనుగోలు అంశంపై కూడా విచారణ జరిగింది. విచారణ కమిషన్ కూడా ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక అందించింది. దీనిపై ప్రభుత్వం చర్యలు మొదలు పెట్టాల్సి ఉంది. గతంలో విచారణ కమిషన్ ఇచ్చిన నివేదికను కేబినెట్ లో ప్రస్తావించారు. కాళేశ్వరం అక్రమాలు, ఫోన్ ట్యాపింగ్, విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు, ఈ మూడిటి వెనుక ఉన్నది ఎవరు, పాత్రధారులు ఎవరు, సూత్రధారులు ఎవరు అనేది చివరికి తేలుతుంది. అందుకే విలన్లు ఆఖరిలో అరెస్ట్ అవుతారంటూ రేవంత్ రెడ్డి చెప్పారు. వీటితో పాటు ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసు కూడా విచారణ జరుగుతుంది. కేటీఆర్ ఇప్పటికే విచారణకు హాజరయ్యారు. మరోసారి కూడా కేటీఆర్ ను విచారణకు పిలుస్తారని సమాచారం. తనను అరెస్టు చేస్తారని కేటీఆర్ ఇప్పటికే చెబుతున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై విచారణలు కొలిక్కి వస్తున్న నేపథ్యంలో అరెస్టులు కూడా ఉంటాయని రేవంత్ రెడ్డి ఇండికేషన్ ఇచ్చారా? విచారణలు జరుగుతున్నాయి కానీ అరెస్టులు ఉండవా అనే ప్రశ్నలకు రేవంత్ రెడ్డి సెటైరిక్ గా సమాధానం చెప్పినట్టు కనిపిస్తోంది.